ఉగాది రోజు గుర్తుపెట్టుకొని ఈ 10 పనులు చేస్తే ఏడాదంతా ఐశ్వర్యం, ఆనందం, శుభాలు మీ వెన్నంటే ఉంటే అవేమో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఉగాది నాడు చాలామంది తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. నిజానికి ఉగాది నాడు తప్పకుండా ఈ 10 శుభ పనులు చేయడం మంచిది. 1, ఉగాది రోజు త్వరగా నిద్రలేచి స్నానం చేయండి. శరీరం మనసు 2 పవిత్రంగా ఉంటాయి. 2, ఉగాది నాడు ఇంటిని శుభ్రం చేసి ముఖద్వారాన్ని కూడా శుభ్రంగా ఉంచి మామిడాకులతో తోరణాలు కట్టండి. ఇలా చేయడం వలన శుభం, ఐశ్వర్యం కలుగుతాయి. 3, ఉగాది నాడు ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదంతో ప్రారంభించండి. దాంతో దైవానుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు, కష్టాలు కూడా తొలగిపోతాయి. 4, ఉగాది పచ్చడి తయారు చేసుకొని స్వీకరించాలి. జీవితంలో 6 రుచులను స్వీకరించాలని ఉగాది పచ్చడి మనకు తెలుపుతుంది. 6 ఉగాది కొత్త ఏడాది ఎలా ఉండబోతుంది, గ్రహాల ప్రభావం అంటే పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోవచ్చు. 6 దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే కుటుంబానికి శుభం కలుగుతుందని పండితులు తెలుపుతున్నారు. 7 పెద్దల ఆశీర్వాదం ఉండాలి, అప్పుడే ఆరోగ్యాలు విజయాలు కలుగుతాయి. 8 మీకు తోచిన వాటిని దానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. అన్నదానం, వస్త్రదానం ఏదైనా చేయొచ్చు. 9, ఉగాది రోజు కొత్త పనులు ప్రారంభిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అడ్డంకులు ఉండవు. 10, కొత్త ఏడాది మంచి ఆలోచనలతో ప్రారంభించుకోండి. మంచి సంకల్పం చేసుకొని ఉగాది నుంచి ఏడాదంతా బాగా కలిసి రావాలని కొన్ని కొత్త పనులు మొదలు పెట్టండి. 10, ఉగాది నాడు గణపతి ఆలయానికి వెళ్ళి గరికను సమర్పించండి. అలాగే అరటి పుష్పాలను కూడా సమర్పించండి. ఇది శుభ ఫలితాలను కలిగేలా చేస్తుంది. కొత్త ఏడాది ఇలా మొదలు పెడితే వినాయకుని అనుగ్రహం కలిగి విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఓం గం గణపతియే నమః అని మంత్రాన్ని పఠించండి. కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ నమస్తే.